ఫీఫా 2026 ఫుట్బాల్ విశ్వ విజేతగా స్పెయిన్ అవతరించింది. అర్జెంటీనాను ఫైనల్స్ లో స్పెయిన్ జట్టు మట్టి కరిపించింది. మనలో చాలా మంది లియోనెల్ మెస్సీ ఫ్యాన్స్ ఉంటారు. ఆ విషయం నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన భారతదేశంలో ఉన్న చాలా మంది మెస్సీ ఫ్యాన్స్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫుట్బాల్ ఫ్యాన్స్, మెస్సీ ఫ్యాన్స్ అర్జెంటీనా గెలవాలి అని ప్రార్థించి ఉంటారు. అర్జెంటీనా గెలవాలని చెప్పి కోరుకొని కూడా ఉంటారు. కానీ మ్యాచ్ మొత్తం మీరు ప్రశాంతంగా ఫస్ట్ నుంచి కూర్చొని చూస్తే అర్జెంటీనా ఈ కప్పు గెలవడానికి ఏమాత్రం అర్హత ఉన్న జట్టు కాదు. ఫైనల్స్లో గెలవడానికి అర్హత ఉన్న జట్టు కాదు. స్పెయిన్కే అర్హత ఉంది. ఏదో ఫ్లూక్లో గెలిచిన గెలుపు కాదు అని స్పష్టంగా మనకు అర్థం అవుతుంది. పక్కా ప్రణాళికలతో మ్యాచ్లోకి దిగిందండి స్పెయిన్. ముందుగా ఒక్క విషయం అండి, సాత్యకి అని మహాభారతం 14 రోజు యుద్ధంలో జరిగిన సంఘటనలు ఒక సిరీస్గా వీడియోస్ చేస్తూ ఉండడం జరిగింది. ఇప్పటికీ ఆ సిరీస్లో 5 వీడియోస్ పెట్టాను. చిట్ట చివరి వీడియో 6వ వీడియో రాబోతోంది. మోస్ట్లీ ఈ రోజు లేదా రేపు పబ్లిష్ చేస్తాను. మిస్ అవ్వకుండా ఆ 6 వీడియోస్ చూడండి. ఇప్పటివరకు పబ్లిష్ చేసిన 5 వీడియోస్ లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనూ పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లో ఇస్తున్నాను. లింక్ క్లిక్ చేయండి, చూడండి, మిస్ అవ్వకండి. మహాభారత యుద్ధంలో ఏమేం జరిగాయి, ఇంకా 6వ వీడియోలో మీకు అత్యంత వివాదాస్పదమైన అంశం చెప్పబోతున్నాను. మహాభారతంలో జరిగినటువంటి ఒక కాంట్రవర్సీ, దాని ఇంపాక్ట్ ఆల్మోస్ట్ 30 years 40 years తర్వాత కూడా ఉంటుంది. అలాంటి కాంట్రవర్సీ మహాభారత యుద్ధం 14వ రోజు జరిగింది. అస్సలు మిస్ అవ్వకండి. ఆ సిరీస్ మీరు చూడాలి. చూశానని చెప్పి నాకు అక్కడ కామెంట్స్ రాయాలి. అప్పుడు నేను సాటిస్ఫై అవుతాను, అమ్మయ్య చూశారు మీరందరూ కూడా అని చెప్పి. ఎందుకంటే మహాభారతం మిస్ అవ్వకున్నటువంటి సిరీస్ అది. కనులకు కట్టినట్టుగా నేరేషన్ ఇవ్వడానికి నా వంతు ప్రయత్నం నేను చేశాను. మరి చూస్తారు కదా. ఇంకా విషయానికి వస్తే, నేను కూడా ఫస్ట్ చూస్తూ ఉన్నప్పుడు స్పెయిన్ చాలా స్ట్రాంగ్గా ఉంది, అర్జెంటీనా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది కదా, టగ్ ఆఫ్ వార్ మ్యాచ్ ఉంటుంది అనుకున్నాను. ఒక్క గోల్ కూడా పడలేదు ఫస్ట్ హాఫ్. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ గోల్ పడలేదు కదా బోత్ సైడ్స్ కాబట్టి మ్యాచ్ టగ్ ఆఫ్ వార్ ఉంది అని అనుకుంటే పొరపాటు. కాదు. మ్యాచ్ స్టాట్స్ లోపలికి వెళ్ళి మీరు చూస్తే మ్యాచ్ జరుగుతూ ఉన్నప్పుడే మనకు అర్థమైపోతుంది. అసలు ఓవరాల్గా అండి, స్పెయిన్ అర్జెంటీనా గోల్ పోస్ట్ వైపు 20 షాట్స్ కొట్టింది. అర్జెంటీనా ఎన్ని షాట్స్ కొట్టిందో తెలుసా? కేవలం 3 షాట్స్ మాత్రమే కొట్టింది. ఆ 3 షాట్స్ కూడా ఎప్పుడు కొట్టిందో తెలుసా? సెకండ్ ఎక్స్ట్రా టైం ఇస్తారు చూసారా, అప్పుడు కొట్టింది. ఎప్పుడైతే స్పెయిన్ ఒక గోల్ కొట్టి సవాలు విసిరినట్టుగా విజయం ముంగిట నిలబడిందో అప్పుడు అర్జెంటీనా ఆగ మేఘాల మీద అప్పటికప్పుడు లగేజ్ ప్యాక్ చేసుకొని ఫ్లైట్ ఎక్కడానికి పరిగెత్తినట్టు 3 షాట్స్ కూడా లాస్ట్ అంటే ఆ సెకండ్ హాఫ్ ఎక్స్ట్రా టైం వచ్చింది చూసారా, అందులో కొట్టారు. మరి ఫస్ట్ నుంచి ఏం చేస్తుందండి అర్జెంటీనా? అసలు గోల్ పోస్ట్ల మీదకి, స్పెయిన్ గోల్ పోస్ట్ మీదకి దాడి చేసిన దాఖలాలే లేవు. అర్జెంటీనా టీం ఏదో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్నట్టుగా ఆడింది. మెస్సీ ఒక్కడు ఆడితే సరిపోదు కదా. మెస్సీ 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 బాగానే ఉంది ఈ కేకలు పెట్టడం. బట్ మెస్సీ ఒక్కడు ఆడితే ఫుట్బాల్ మ్యాచ్ గెలుస్తారా అర్జెంటీనా వాళ్ళు? క్రికెట్లోనే అది అసాధ్యం. కేవలం ఒక్క ప్లేయర్ ఆడితే క్రికెట్ మ్యాచ్ గెలుస్తారు అనడం అనేది అసాధ్యం. ఫుట్బాల్లో అది ఇంకా ఇంపాసిబుల్. ఎక్స్ట్రాడినరీ ప్లానింగ్ ఉండాలి, పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ ఉండాలి. డైరెక్ట్ అంటే గోల్ పోస్ట్ మీదకి స్పెయిన్ కొట్టిన షాట్స్ ఎన్నో తెలుసా? 11. అంటే ఆ 11 కూడా గోల్గా మలచబడేటటువంటి పర్ఫెక్ట్ టైమింగ్తో కొట్టినటువంటి షాట్స్, స్పెయిన్ టీం కొట్టిన షాట్స్. అర్జెంటీనా గోల్ పోస్ట్ వైపుకు పర్ఫెక్ట్గా కొట్టిన షాట్స్ ఎన్నో తెలుసా? మ్యాచ్లో 0. అంటే అర్జెంటీనా జట్టు ఆటగాళ్ళు కొట్టిన ఒక్క షాట్ కూడా పర్ఫెక్ట్ టైమింగ్తో లేదు, పర్ఫెక్ట్ షాట్ లేనే లేదు స్పెయిన్ గోల్ పోస్ట్ మీదకి. స్పెయిన్ ఏమో పదే పదే అర్జెంటీనా గోల్ పోస్ట్ మీద దాడులు చేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? బాల్ 66% స్పెయిన్ పొసెషన్లో ఉంది. మనకు మ్యాచ్ చూస్తేనే అర్థమైపోతుంది. స్పెయిన్ వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది బాల్. కేవలం 32% మాత్రమే అర్జెంటీనా దగ్గర ఉంది బాల్. పాసెస్ అండి, అంటే పర్ఫెక్ట్ పాసెస్. స్పెయిన్ 803 పాసులు ఇచ్చింది. అంటే స్పెయిన్ ఆటగాళ్ళు, అంటే ఒక ఆటగాడు మరో ఆటగాడికి బాల్ పాస్ చేయడం పర్ఫెక్ట్గా 803 సార్లు పర్ఫెక్ట్ టైమింగ్తో పాస్ చేశారు తమ జట్టులోని తోటి ఆటగాళ్లకు. అర్జెంటీనా కేవలం 445 పాసెస్ మాత్రమే చేయగలిగింది. అంటే ఏ రేంజ్లో స్పెయిన్ ఆడిందో ఒకసారి ఆలోచించండి. పాస్ యాక్యురసీ అని చెప్పి ఇంకొక స్టాట్ ఉంటుందండి, స్టాటిస్టిక్స్. అర్జెంటీనా 78% పర్ఫెక్ట్ పాస్ ఇవ్వగలిగింది తమ జట్టులోని ఆటగాళ్లకు. మరి స్పెయిన్ 90% పర్ఫెక్ట్గా పాస్ చేయగలిగింది బాల్ని. సో ఈ రేంజ్లో ఆడారు. అర్జెంటీనాకు ఓవరాల్గా 5 ఎల్లో కార్డ్స్ పడ్డాయి. స్పెయిన్కు ఒక్క ఎల్లో కార్డు కూడా పడలేదు. ఆల్రెడీ ఎల్లో కార్డు పడిన వ్యక్తి
తప్పు చేయడం వల్ల. సరే తప్పా కాదా అన్నటువంటి చర్చ కూడా వస్తుంది. ఎందుకంటే అర్జెంటీనా మెస్సీని కలిగి ఉన్నటువంటి టీం కాబట్టి తప్పు కాదు అని చెప్పి అనిపిస్తుంటుంది సైకలాజికల్గా జనాలకి. కానీ అండి రెఫరీ రూల్స్ ప్రకారము వెరిఫై చేయడము, క్రాస్ చెక్ చేయడం చేస్తున్నారు అక్కడ. రెండో ఎల్లో కార్డు కూడా అతనికి పడడం వల్ల అది రెడ్ కార్డుగా కన్వర్ట్ అయ్యి బయటకు వెళ్ళాల్సి వచ్చింది. అంటే దాదాపు సెకండ్ హాఫ్ ఎండింగ్కి వస్తున్న టైంలో రెడ్ కార్డ్ పడింది. సో ఎక్స్ట్రా టైం మొత్తము అర్జెంటీనా 10 మంది ప్లేయర్స్తోనే ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడే అయిపోయింది అర్జెంటీనా పని. రెడ్ కార్డ్ ఎవరికైతే పడి బయటికి వెళ్తారో ఒక టీం నుంచి 10 మంది ఆటగాళ్ళతో ఆడడం అనేది చాలా చాలా కష్టం, అది కూడా ఫైనల్స్లో. బట్ రెడ్ కార్డ్ ఏమి ఫస్ట్ హాఫ్లో పడలేదు, సెకండ్ హాఫ్లో దాదాపు సెకండ్ హాఫ్ ఎండ్ అయిపోతున్న టైంలో పడింది రెడ్ కార్డ్ కూడా. అంటే మీరు రెడ్ కార్డు పడడం కంటే ముందు కూడా మీరు స్టాటిస్టిక్స్ తీసుకొని చూస్తే, ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే స్పెయిన్ ఏదో ఫ్లూక్లో గెలవలేదు. అడ్డిమార్క్ గుడ్డి షాట్ అని చెప్పి అంటారు క్రికెట్లో. అడేదో బ్యాట్ ఊపుతుంటాడు, పోతే 4 అన్న పోని 6 అన్న పోని ఊళ్ళల్లో ఆడుతుంటారు చూడండి, ఆ టైప్లో కాదు. పర్ఫెక్ట్ టైమింగ్తో ఆడింది స్పెయిన్ జట్టు. ఇక స్పెయిన్ జట్టు వేసినటువంటి 2 గోల్స్, ఒకటి ఫౌల్ అవ్వడం వల్ల, ఒకటి ఆఫ్ సైడ్ అవ్వడం వల్ల అవి గోల్ అవ్వాల, అది కూడా మీరు చూశారు. కార్నర్స్ కూడా స్పెయిన్కి 9 కార్నర్స్ వస్తే అర్జెంటీనాకు 4 కార్నర్స్ వచ్చాయి. ఓవరాల్గా అండి స్పెయిన్ జట్టు అసలు ఆట ప్రారంభమైన 5 నిమిషాల నుంచే మేమే గెలవబోతున్నాం చూసుకోండి, మమ్మల్ని గెలవడం అంత ఈజీ కాదు, అక్కడ మెస్సీ అన్నా ఉండని ఎవరన్నా ఉండని చీల్చి చెండాడతాము అని పర్ఫెక్ట్ డిఫెన్స్ని ఏర్పాటు చేసుకొని 10వ నిమిషం నుంచే దాడికి దిగింది, ఎదురు దాడికి దిగింది. అంటే పులులు లేకపోతే సింహాలు కనుక మీదకొచ్చి పడుతూ ఉంటే ఎలా ఉంటుందో స్పెయిన్ ఆట అలా ఉంది. అంటే ఎదురు దాడి డైరెక్ట్గా అర్జెంటీనా గోల్ పోస్ట్ వైపు బాల్ పాస్ చేయడము, షాట్ కొట్టే ప్రయత్నం చేయడం అండి. గోల్ కొట్టి తీరాలి, ఎందుకు గోల్ పడదు, సత్తా ఏంటో చూపిస్తాం. ఇది స్పెయిన్ ఆటగాళ్లలో వాళ్ళ ఆటలో కనిపించిన తీరు. అర్జెంటీనా ఆటగాళ్లలో మెస్సీ ఒకడు, ఇంకొక ఆయన ఉన్నాడు. వీళ్ళు తప్ప మిగతా ఆటగాళ్ళందరూ కూడా ఏదో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతూ ఉన్నట్టు, ఏదో డిఫెండ్ చేసుకుంటూ అలా ఆడుతూ ఉన్నారు. యూకేతో ఆడారు కదా సెమీఫైనల్స్ అర్జెంటీనా వాళ్ళు, ఆ టైపులో మ్యాచ్ ఆడొచ్చు అని చెప్పి అనుకున్నట్టున్నారు. ఇంగ్లాండ్ జట్టు ఫస్ట్ 2 గోల్స్ కొట్టింది సెమీఫైనల్స్లో. అర్జెంటీనా ఆ తర్వాత కొట్టినటువంటి 3 గోల్స్ కూడా సెకండ్ హాఫ్లో 80వ నిమిషం దాటిన తర్వాత కొట్టారు. 80వ నిమిషం నుంచి మొదలెట్టి 90 + 4 or 5 minutes వస్తాయి కదా, ఆ సెకండ్ హాఫ్లో లాస్ట్ 15 minutesలో అర్జెంటీనా గోల్స్ కొట్టింది. సో ఆ టైపులో తీసుకెళ్దాము అని చెప్పి అనుకున్నారేమో, కానీ స్పెయిన్ ముందు వాళ్ళ పథకం పారలేదు. ఇంకొక ప్లాన్ కూడా వేసింది అర్జెంటీనా. మాకు ఫస్ట్ ఎక్స్ట్రా టైం ఇస్తారు కదా 15 minutes, ఆ టైంలో అర్జెంటీనా ఆట తీరు చూస్తే అర్థమయ్యింది. ఓహో వీళ్ళకి అర్థమైపోయింది, మేము గోల్ కొట్టలేకపోతున్నాము, స్పెయిన్ అద్భుతంగా ఆడుతోంది, పైగా మాకు ఒక రెడ్ కార్డ్ పడింది, 10 మందితో ఆడాలి ఇప్పుడు, గోల్ మేము ఎలాగో కొట్టలేకపోతున్నాం కాబట్టి టైం వేస్ట్ చేయాలి, స్పెయిన్ని గోల్ కొట్టనివ్వకూడదు, మనం బాగా టైం వేస్ట్ చేయాలి, బాల్ అటు ఇటు పాస్ చేసుకుంటూ టైం వేస్ట్ చేస్తే కంప్లీట్ మ్యాచ్ టై అయిందంటే 2022 అంటే 4 ఏళ్ల క్రితం ఫ్రాన్స్తో ఆడిన ఫైనల్స్ పెనాల్టీ షూట్అవుట్ ఎలాగైతే తీసుకెళ్ళిందో అర్జెంటీనా, పెనాల్టీ షూట్అవుట్ వైపు తీసుకెళ్తే చాలు మనమే గెలుస్తాము అని అలా కూడా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అది కూడా ఒక స్ట్రాటజీ. పెనాల్టీ షూట్అవుట్స్లో అర్జెంటీనా తోపు తెలుసు మనకి, ఎక్స్ట్రాడినరీ ప్లేయర్స్ ఉన్నారు. కానీ స్పెయిన్ని అండర్ ఎస్టిమేట్ చేసే పరిస్థితి లేదు. స్పెయిన్ గోల్ కీపర్ చాలా చాలా స్ట్రాంగ్ గోల్ కీపర్ ఉన్నాడు, సేమ్ అర్జెంటీనా గోల్ కీపర్ లాగా. పైగా స్పెయిన్లో ఉన్నటువంటి ఆటగాళ్ళు యువరక్తం, ఎక్స్ట్రాడినరీ స్ట్రాటజీతో ఆడుతున్నారు. చాలామంది అంటే ఫుట్బాల్ రెగ్యులర్గా ఫాలో అవ్వరు కాబట్టి ఫాలో అయిన వాళ్ళకి తెలుస్తుంది స్పెయిన్ ఎంత పవర్ఫుల్గా ఉందని చెప్తున్నా. 2024లో యూరో కప్ మీకు గుర్తుంటే దడ పుట్టించే ఆటతో స్పెయిన్ యూరో కప్ను సొంతం చేసుకుంది. యూరోప్లో జరిగే అత్యంత ప్రతిష్టాత్మకరమైన టైటిల్ యూరో కప్ గెలిచింది స్పెయిన్. ఇప్పుడు ఈ ఎంబాపే ఉన్న ఫ్రాన్స్ కానీ, కేన్ ఉన్న ఇంగ్లాండ్ కానీ, వీళ్ళందరూ యూరోపియన్ జట్లే కదండి. పోర్చుగల్ జట్టు కానీ అత్యంత బలమైన జట్లతో ఆడి స్పెయిన్ 2024 యూరో కప్ గెలుచుకుంది. అంతకుముందు 2023లో నేషన్స్ లీగ్ గెలుచుకుంది స్పెయిన్. అలాగే సౌత్ అమెరికాలోని ఇతర జట్లతో ఆడే ట్రయాంగులర్ సిరీస్లు, కొన్ని సిరీస్లు ఉన్నాయి, అవి కూడా అండి స్పెయిన్ చాలా చాలా అద్భుతంగా ఆడింది పోయిన సంవత్సరం చూస్తే. సో చాలా స్ట్రాంగ్ జట్టు అనే విషయం అర్థమవుతోంది. అసలు ఎంబాపే లాంటి స్టార్ ఆటగాడు, అలాంటి అద్భుతమైన ఆటగాడు ఉన్న ఫ్రాన్స్ జట్టును సెమీఫైనల్స్లో మట్టి కరిపించింది స్పెయిన్ జట్టు. అంటే మీరు ఆ మ్యాచ్ చూస్తేనే సెమీఫైనల్ అర్థమైపోతుంది, ఇది సామాన్యమైన జట్టు కాదు, ఏదో సంచలనం నమోదు చేసేలా ఉంది. అర్జెంటీనాకు చాలా గట్టి పోటీ ఇస్తుంది. అర్జెంటీనా గెలవడం అంత ఈజీ కాదు ఫైనల్స్.
గెలిచినా చాలా చాలా చెమటోడ్చాల్సి వస్తుంది. అంత సులభం కాదు అర్జెంటీనాకు అన్న విషయం మనకు సెమీఫైనల్ మ్యాచ్ ఫ్రాన్స్ అండ్ స్పెయిన్ మ్యాచ్ చూస్తేనే అర్థమైపోతుంది. ఈరోజండి అసలు టగ్ ఆఫ్ వార్ మ్యాచ్. బట్ స్టాట్స్ చూస్తే అర్జెంటీనా ఎక్కువగా డిఫెండ్ చేసుకోవడం మీద ఆధారపడింది. అర్జెంటీనా గోల్ కీపర్ని అప్రిషియేట్ చేయాలండి. బాబా ఎన్ని అద్భుతమైన షాట్స్ని ఆపాడో. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అర్జెంటీనా గోల్ కీపర్కి. ఎంతసేపు మనం మెస్సీ గురించి మాత్రమే మాట్లాడుతుంటాం, స్టార్ ఆటగాడు కాబట్టి. కాదు, అర్జెంటీనా గోల్ కీపర్ ఆ రేంజ్ స్ట్రాంగ్గా లేకపోయి ఉంటే ఈరోజు అసలు ఎక్స్ట్రా టైం వరకు వెళ్ళేది కాదు మ్యాచ్. ఈజీగా 3 గోల్స్ స్పెయిన్ కొట్టేసేది. ఎందుకంటే అన్నీ పర్ఫెక్ట్ టైమింగ్తో ఉన్నటువంటి షాట్స్ కొట్టారు. వాటన్నింటినీ అండి అసలు ప్రాణం పెట్టి మరీ ఆపాడు అర్జెంటీనా గోల్ కీపర్. అలాగే స్పెయిన్ గోల్ కీపర్ చాలా చాలా స్ట్రాంగ్ గోల్ కీపర్ అతను. కానీ ఈరోజు అతనికి పని లేకుండా పోయింది. ఎందుకని? అర్జెంటీనా ఆటగాళ్ళు అసలు స్పెయిన్ గోల్ పోస్ట్ వైపు బాల్ తీసుకొస్తే కదా, చాలా తక్కువ సార్లు అర్జెంటీనా ఆటగాళ్ళు స్పెయిన్ గోల్ పోస్ట్ వైపు బాల్ తీసుకొని వస్తున్నారు. సో ఫస్ట్ నుంచే మనకు అర్థమవుతోంది అర్జెంటీనా ఏదో తేడాగా ఆడుతోంది అని. సరే, మెస్సీ ఉన్నాడు, ఏదైనా మాయ చేస్తాడేమో సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత లాస్ట్ 10 minutesలో, జస్ట్ లైక్ ప్రీవియస్ మ్యాచెస్ అని చెప్పి వెయిట్ చేస్తున్నారు అందరు అభిమానులు. కానీ స్పెయిన్ ఆడినటువంటి ఆట తీరు చూస్తే మనకు అర్జెంటీనా గెలుస్తుంది అన్నటువంటి నమ్మకం లేదు. అసలు బాల్ 66% పొసెషన్ స్పెయిన్ దగ్గర ఉందంటే అసలు మొత్తం మ్యాచ్ అంటే 45 minutes + 45 minutes ప్లస్ ఫస్ట్ 15 minutes మీరు మొత్తం చూస్తే షాట్స్ అసలు అర్జెంటీనా కొట్టడమే లేదండి. గోల్ పోస్ట్ వైపు పర్ఫెక్ట్ టైమింగ్ ఉన్నటువంటి షాట్స్ లేవు. వీళ్ళేమో దాదాపు 20 షాట్స్ కొట్టారు, అందులో 11 ఏమో పర్ఫెక్ట్ టైమింగ్తో ఎగ్జిక్యూట్ చేసినటువంటి షాట్స్. స్పెయిన్ వాళ్ళు సామాన్యమైన విషయం కాదు. 11 షాట్స్ కొట్టడం అంటే గోల్ పోస్ట్ వైపు, అది అర్జెంటీనా యొక్క బలమైన డిఫెన్స్ను ఛేదించుకొని వెళ్ళి అర్జెంటీనా గోల్ పోస్ట్ మీద దాడి చేయడం సామాన్యమైన విషయం కాదు. పోనీ అర్జెంటీనా కూడా ఆ రేంజ్లో ఆడిందంటే అర్జెంటీనా ఆ రేంజ్లో ఆడలేదు. ఇక అర్జెంటీనా ప్లేయర్ ఫెర్నాండోకు 90+3 ఆ టైంలో అండి రెడ్ కార్డు పడింది. ఇక నెక్స్ట్ 10 మంది ప్లేయర్స్తో ఆడాల్సిన పరిస్థితి వచ్చింది అర్జెంటీనాకు. నిజానికండి 10 మంది కాదు, 11 మందితో. రెడ్ కార్డు పడకపోయినా 11 మందితో ఆడినా ఈరోజు అర్జెంటీనా ఓడిపోయేది. స్పెయిన్ ఆడినటువంటి ఆట తీరు చూస్తూ ఉంటే, ఆ సింహాల్లాగా పులుల్లాగా పోరాటం స్పెయిన్ది చూస్తుంటే అర్జెంటీనా ఓటమి ఖాయం అనే విషయం అర్థమవుతోంది మనకి. లియోనెల్ మెస్సీ అండి ఎంత అద్భుతమైన మంచి యాటిట్యూడ్తో ఉంటాడో, ఈరోజు అర్జెంటీనా ఆటగాళ్ళ యాటిట్యూడ్ వర్స్ట్గా ఉంది. 3-4 యాటిట్యూడ్ చాలా వర్స్ట్గా ఉంది. ఇంకా దారుణం ఏంటో తెలుసా, అర్జెంటీనా కోచ్ ఆయన యాటిట్యూడ్ ఒక వర్స్ట్లో వర్స్ట్ పీక్ వెళ్ళిపోయింది. ఈరోజు గోల్ పడట్లేదు, ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం చూపిస్తూ ఆ లైన్ దాటి గ్రౌండ్లోకి వచ్చేస్తూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ రెఫరీని అరుస్తూ కేకలు పెడుతూ, జనరల్గా బయట ఉండి వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అవన్నీ చూపిస్తారు, ఎక్స్ప్రెస్ చేస్తారు, ఓకే. కానీ అది బెదిరిస్తున్నట్టు, ఫోర్స్ చేస్తున్నట్టు యాటిట్యూడ్ కానీ చాలా వర్స్ట్గా అనిపించింది. అందుకే ఈరోజు చూసారా మీరు, అర్జెంటీనా కోచ్కి ఎల్లో కార్డ్ ఇచ్చారు. కోచ్కి ఎల్లో కార్డు పడడం అనేది చాలా రేర్ ఆఫ్ ద రేరెస్ట్ ఇన్సిడెంట్ అండి. కోచ్కి కూడా ఇస్తారు. ఆ ఇంపాక్ట్ తర్వాతి మ్యాచెస్ మీద, నెక్స్ట్ మ్యాచెస్ మళ్ళీ ఆడాలి కదా, ఎక్కడో ఒక దగ్గర ఫీఫాని కదా ఆడాలి కదా, అక్కడ ఇంపాక్ట్ ఉంటుంది, నెక్స్ట్ క్యారీ అవుతాయి ఇప్పుడు పడినటువంటి ఎల్లో కార్డ్స్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ మ్యాచెస్లో. సో గోల్ పడకపోయినా సరే మెస్సీ ఏమో ఎంత గుడ్ యాటిట్యూడ్తో ఉన్నాడో, మెస్సీ టీంలో ఉన్న 3-4 వర్స్ట్ యాటిట్యూడ్ కోచ్తో సహా. అది చూస్తేనే మనకు చిరాకు వస్తుంది. నాకైతే ఫస్ట్లో నేను చెప్పానే, క్రికెట్ 1996 క్రికెట్ వరల్డ్ కప్ గుర్తొస్తుంది. సచిన్ టెండూల్కర్ చాలా చాలా అద్భుతమైన ఆటగాడు మనకు వెలుగులోకి వచ్చాడు. అఫ్కోర్స్ 1992 వరల్డ్ కప్ సచిన్ టెండూల్కర్ ఆడినప్పటికీ 96లో అతను ఆడినటువంటి ఆట సామాన్యమైన ఆట కాదు. సచిన్ అవుట్ అవ్వగానే మిగతా వాళ్ళందరూ సైకిల్ స్టాండ్ పడినట్టు పడిపోయేవాళ్ళు. మీకు గుర్తుండే ఉంటుంది 1996 ఈడెన్ గార్డెన్స్ సెమీఫైనల్ మ్యాచ్ శ్రీలంకతో కూడా. ఓవరాల్గా మీరు చూస్తే సచిన్ టెండూల్కర్ సెంచరీలు బాతున్నాడు, హాఫ్ సెంచరీలు బాతున్నాడు, అద్భుతంగా ఆడుతున్నాడు. సచిన్ అవుట్ కాగానే మిగతా వాళ్ళందరూ లైన్ కట్టేస్తున్నారు. అంతకంటే అద్భుతమైన ఆట ఇంకా 2003 వరల్డ్ కప్లో సచిన్ టెండూల్కర్ చూపించాడు. ఆ కొట్టిన సెంచరీస్ కానీ హాఫ్ సెంచరీస్ కానీ. ఒక్క ఫైనల్ మ్యాచ్లో మాత్రం సచిన్ విఫలమయ్యాడు, మిగతా అన్ని మ్యాచ్లు అద్భుతంగా ఆడాడు. ఎందుకు మనం సచిన్ గురించి మాట్లాడుతున్నాం అంటే, ఫైనల్ దాకా తీసుకురావడంలో చాలా కీలకమైన పాత్ర పోషించాడు. అంటే ఓవరాల్గా ఆస్ట్రేలియా, వెస్టిండీసు, పాకిస్తాను, శ్రీలంక, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, ఇన్ని జట్ల మధ్యలో హయ్యెస్ట్ స్కోరర్ ఎవరయ్యా అంటే మనోడే, మన సచిన్ టెండూల్కరే. కానీ ఫైనల్స్లో మనం ఓడిపోయాం 2003 వరల్డ్ కప్ ఆస్ట్రేలియా చేతుల్లో. ఎందుకు? ఒక్కడు ఆడితే సరిపోదండి, ఆ పోరాట పటిమ మిగతా వాళ్ళు కూడా చూపించాలి. చాలా ఈజీగా వికెట్స్ ఇచ్చేసి వెళ్ళిపోవడము,
మీకు 2003లో కూడా సచిన్ టెండూల్కర్ అవుట్ అయినటువంటి బాల్ మీరు చూస్తే అది ఈజీగా ఇచ్చినటువంటిది కాదు, మెగ్రాత్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అంటే జట్టులో ఉన్నటువంటి చాలామందికి ఆ కసి, ఆ తపన అదంతా ఉండాలి, గెలవాలి గెలవాలి అన్నటువంటి తపన అది కనిపించాలి. సేమ్ ఈరోజు అర్జెంటీనా జట్టులో మెస్సీ ఒక్కడు అద్భుతంగా ఆడితే సరిపోదు. నిన్న డిస్కషన్ పెట్టారు ఈ సోషల్ మీడియాలో, గోల్డెన్ బూట్ ఎవరికి వస్తుంది, ఎంబాపేకి వస్తుందా మెస్సీకి వస్తుందా, ఎంబాపేకి వస్తుందా మెస్సీకి వస్తుందా. ఇవి ఓకే, అంటే మెస్సీ ఈరోజు ఎక్కువ గోల్స్ కొట్టగలిగితే అతనికి వస్తుంది, గోల్డెన్ బూట్ వస్తుంది, ఈ చర్చ పెట్టారు. అసలు మొదటికే మోసం వచ్చినటువంటి పరిస్థితి. మిగతా అర్జెంటీనా ఆటగాళ్ళు సరిగ్గా ఆడడం లేదు. ఫుట్బాల్ ఎంత కోఆర్డినేషన్ ఉండాలండి, అసలు క్రికెట్ నథింగ్ ఫుట్బాల్ కోఆర్డినేషన్తో కంపేర్ చేస్తే. ఆ ఉన్న ఆటగాళ్ళు ఆ డిఫెన్స్ కానీ, ఒక డిఫెన్స్ బిల్డ్ చేయడం ఎంత ఉంటుందో, అటాకింగ్ అర్జెంటీనా అసలు ఏమాత్రం అటాకింగ్ లేదు. సో ఒక్క ఆటగాడు, ఇద్దరు ఆటగాళ్ళను అద్భుతమైన ఆటగాడు ఉన్నారు కదని చెప్పి నమ్ముకొని దిగితే లాభం లేదు. ఫ్రాన్స్ టీం కూడా ఎంబాపేని ఒక్కడిని నమ్ముకొని దిగుతోంది. ఉన్నారు వేరే వాళ్ళు కూడా, నవ్ అండ్ దెన్ గోల్స్ కొడుతున్నారు, కానీ అదొక్కటే కాదు, కోఆర్డినేషన్ అండి. పదే పదే గోల్ పోస్టుల మీద దాడి చేయడం కానీ, పర్ఫెక్ట్ పాసెస్ ఇచ్చుకోవడం కానీ, టెక్నిక్స్ కానీ ఇంప్రూవ్ చేసుకోవడము, మ్యాచ్ డైనమిక్గా మార్చేయడము ఎదుటి టీంని బట్టి, ఇవన్నీ చేయగలిగే వాళ్ళే విశ్వ విజేత అవుతారు ఫీఫాలో. సో ఫీఫా ప్రపంచ కప్ స్పెయిన్ సొంతం చేసుకుంది. అత్యంత ఉత్కంఠభరితంగా జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్. మొత్తానికి స్పెయిన్ 1-0తో గెలిచింది. స్పెయిన్ ఆటగాడు సెకండ్ హాఫ్లో ఏది ఎక్స్ట్రా టైంలో సెకండ్ హాఫ్ అనమాట, 90 + 15 మళ్ళీ +15 ఇస్తారు కదా, ఆ +15లో సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 39 సెకండ్స్కి గోల్ కొట్టాడు 106వ నిమిషంలో స్పెయిన్ ఆటగాడు ఫెర్రాన్ టోర్రెస్. కుర్రోళ్ళగా ఉన్నాడు చూడడానికి, చిన్నపిల్లోళ్ళగా ఉన్నాడు మీరు చూస్తే. అతను కొట్టిన గోల్తో స్పెయిన్ తన 2వ ప్రపంచ కప్ టైటిల్ను సొంతం చేసుకుంది. 2010లో స్పెయిన్ గెలిచిందండి, నాకు బాగా గుర్తుంది. 2010 మ్యాచ్ నేను అసలు మర్చిపోలేను. 2010 మ్యాచ్ నేను యూరోప్లో చూశాను, చాలా అద్భుతమైన ఆట అప్పట్లో. మళ్ళీ స్పెయిన్ కంబ్యాక్ ఇవ్వడానికి, టీం బిల్డ్ అయ్యి ఇవన్నీ కావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. బట్ లాస్ట్ 2 to 3 years నుంచి అండి స్పెయిన్ చాలా చాలా స్ట్రాంగ్గా ఆడుతూ ముందుకు దూసుకొస్తుంది. అంటే దాదాపు 66% బాల్ స్పెయిన్ కంట్రోల్లో ఉంది, పొసెషన్ స్పెయిన్ దగ్గర ఉంది అని అంటేనే మీకు అర్థం కావాలి. గోల్ పోస్ట్ వైపు పర్ఫెక్ట్గా 11 షాట్స్ కొట్టింది స్పెయిన్, అర్జెంటీనా 0 షాట్స్ కొట్టింది అంటేనే మీకు అర్థం కావాలి. అర్జెంటీనాకు పరువు కాస్తో కూస్తో నిలబడింది అంటే వాళ్ళ గోల్ కీపర్ అండి మార్టినెజ్. అసలు మామూలుగా ప్రాణం పెట్టి ఆపడానికి ట్రై చేశాడు. కాలు ఎరగని, చేతులు ఎరగని, మోకాళ్ళు పగల్ని, వీపులు పగల్ని, తలకాయ పగల్ని, సంబంధం లేదు, నేను బాల్ ఆపి తీరతాను అన్నంత అద్భుతంగా అర్జెంటీనా గోల్ కీపర్ మార్టినెజ్ నిలబడ్డాడు. కాబట్టి అర్జెంటీనా పరువు ఈరోజు నిలబడింది. స్పెయిన్ చేసినటువంటి దాడిని తట్టుకొని అంతదాకా ఆగగలిగింది అర్జెంటీనా. ఏం చేస్తాం ఇంకా. ఫైనల్గా స్పెయిన్ గోల్ కొట్టడంతో 106వ నిమిషంలో అర్జెంటీనా 2వ స్థానంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏది ఏమైనా మెస్సీ అభిమానులకు ఇదొక బాధాకరమైన రోజు. ఫుట్బాల్ అభిమానులకు కనుల పండుగగా ఉంది మ్యాచ్ మాత్రం. నాకైతే అండి ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంజాయ్ చేశాను. చాలా మ్యాచెస్ నేను చూశాను ఫీఫా జరుగుతున్న టైంలో, కాకపోతే నేను మీకు వీడియోస్ పెట్టలేదు, ఎందుకంటే 2022లో నేను కొన్ని వీడియోస్ పెట్టే ప్రయత్నం చేశాను, ఎక్కువ మంది చూడలేదు. సరే, మన వాళ్ళకు ఫుట్బాల్ ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి నేను అనవసరంగా వీడియోలు పెట్టడం ఎందుకు, అరవడం ఎందుకు, అవి మీరు చూడకుండా ఉంటే మళ్ళీ నేను నా టైం అనవసరంగా వేస్ట్ చేసుకున్నానే అని చెప్పి నేను ఆలోచించడం ఎందుకు అని చెప్పి పక్కన పెట్టి ప్రశాంతంగా, ఎందుకంటే మాకు డే టైంలో కదా మ్యాచెస్ అన్నీ కూడా, చాలా మ్యాచెస్ నేను చూశాను. నేను మిస్ అయినటువంటి మ్యాచెస్ జస్ట్ వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు అంతే. ఈ 2026 సిరీస్లో సీరియస్గా చూస్తాను కాబట్టి మ్యాచెస్ నాకు 7 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా గుర్తుంటాయి. ఎప్పుడో 2003 1996 క్రికెట్ ఎందుకు గుర్తుందంటే అంత ఫోకస్డ్గా నేను చూస్తాను మ్యాచెస్, క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ అనే మ్యాచెస్ చూస్తే. సో ఈ 2026 కూడా అండి ఫుల్ చూశాను, ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఎంజాయ్ చేసి ఉంటారని చెప్పి అనుకుంటున్నాను. ధన్యవాదాలు.